హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నారీ సిల్క్స్. ఈరోజు మన వెరైటీ వచ్చేసి కాటన్ అండి. కాటన్ కూడా లెనిన్లో వచ్చిందండి. లెనిన్లో మనకంతా కాటన్ వెరైటీ 3 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి అంతా సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఉన్నాయండి. ఎంబ్రాయిడరీ వర్క్లో ఆల్ ఓవర్ వర్క్లు ఉన్నాయి అండ్ సింపుల్ బూటీస్ ఉన్నాయి. చూద్దాం రండి ఈరోజు మన వెరైటీ. ఈరోజు మన ఫస్ట్ వెరైటీ లెనిన్లో కాటన్ అండి. కాటన్ లెనిన్ సింపుల్ ఎంబ్రాయిడరీ అండి. మంచి లావెండర్ కలర్ పైన చూడండి శారీ ఎలా ఉందో. సింపుల్ ఎంబ్రాయిడరీ ఉంది కాబట్టి మనకి ఇది వాష్ వచ్చేసి నార్మల్ వాష్ చేసుకోవచ్చు అండి మనము. అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. చూడండి మంచి లైట్ కలర్ లావెండర్ శారీ అండి. దానిపైన మనకి ఖాదీ ఎఫెక్ట్ కనిపిస్తుంది చూడండి. శారీ మీరు దగ్గర నుండి గమనిస్తే తెలుస్తుందండి మనకి ఖాదీ సిల్క్లో ఎలా ఎఫెక్ట్ వస్తుందో మనకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. శారీ అంతా శారీ ఓవరాల్ అంతా వచ్చేసి మనకి ఫ్లవర్ బూటీ వస్తుందండి. పైన సింపుల్ అండి, మనకి కింద బాటమ్ మాత్రం సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూడండి. పళ్ళు చూద్దామండి. పళ్ళు కూడా చిన్న డ్రాప్ పళ్ళు లేనండి, ఇవన్నీ సింపుల్ లైన్స్ ఉందండి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూడండి మంచి లావెండర్ కలర్ పైన మనకి జెరీ లైన్స్తో బ్లౌజ్ అంతా మనకి ఇలా లైన్స్తో వచ్చింది చూడండి. అంతా స్ట్రైట్ లైన్స్ అంటే మనకి గోల్డ్ కలర్ గోల్డ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది చూడండి. కానీ ఇదంతా లైన్స్ అండి. మీరు దగ్గర నుండి చూస్తే గమనిస్తే తెలుస్తుంది మీకు. ఇది బ్లౌజ్ డిఫరెంట్గా బాగుంది కదండి. ఈ శారీ పైన డిఫరెంట్ వచ్చింది చూడండి బ్లౌజ్. అసలు చాలా బాగుందండి బ్లౌజ్. దీనికి ఇంత మంచి ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1395 అండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం. మంచి లైట్ గ్రీన్ కలర్లో ఉంది. దీంట్లో అన్ని కలర్స్ అన్ని లైట్ షేడ్స్ ఏనండి. గ్రీన్ కూడా చూడండి మంచి లైట్ కలర్లో సేమ్ అండి. ఇప్పుడు మనము ఫస్ట్ చూసిన శారీ ఎలా ఉందో మనకి ఈ శారీ కూడా అలాగే వస్తుంది. కలర్ మాత్రం వేరియేషన్ వస్తుందండి. కానీ మనకి ఇవి ఆఫీస్ వేర్ అయినా క్యాజువల్గా ఇలా సింపుల్గా కట్టుకోవడానికి చాలా బాగుంటుందండి ఈ వెరైటీ. కొంచెం అట్లాగే ట్రెండీగా ఎవరికన్నా పెట్టుబడి చీరలు కావాలన్నా ఇవి తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంబ్రాయిడరీ అంతా చూడండి మల్టీ కలర్లో వచ్చిందండి. బార్డర్ అంతా మల్టీ కలర్లో ఉంది. ఈ కలర్ చూడండి మంచి క్లాసీ కలర్ అండి. లైట్ ఎల్లో కలర్ ఉంది. దీనిపైన మల్టీ కలర్లోనే వర్క్ అంతా చాలా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది చూడండి. ఈ కలర్ పైన మనకి ఈ వర్క్ అంతా ఫ్లవర్ బూటీ చూడండి. ఈ కలర్ పైన అసలు ఎంత బాగా కనిపిస్తుందండి మనకి వర్క్ అంతా. సేమ్ అండి. బ్లౌజ్ వచ్చేసి మనకి సింపుల్ గోల్డ్ లైన్స్ వస్తాయండి బ్లౌజ్ అంతా. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. లైట్ గ్రే కలర్ అండి. గ్రే పైన కూడా సేమ్ ఇట్లాగే వచ్చింది చూడండి వర్క్ అంతా. బ్లౌజ్ హైలైట్ ఉందండి. దీనికి స్ట్రైప్స్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్. దీనికి ఈ శారీలో బ్లౌజే స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. లేదనుకుంటే మన దగ్గర మల్టీ కలర్స్లో చాలా బ్లౌజెస్ అలా ఉంటాయి కదండి. ఏ బ్లౌజ్ అయినా దీనిపైనకి సెట్ అయిపోతుంది, అలా వేయచ్చు. నెక్స్ట్ లెనిన్ కాటన్లోనేనండి. డిజైన్స్ కొంచెం వేరియేషన్లో ఉన్నాయి చూద్దాం. చూడండి మంచి మెజంతా పింక్ ఉందండి ఈ కలర్. దీనిపైన మనకి ఈ వర్క్ అంతా చూడండి మనకి క్రాస్ స్టిచ్ వర్క్ ఎలా వస్తుందో క్రాస్ స్టిచ్ వర్క్ ఉంది చూడండి. ఈ ఎంబ్రాయిడరీ అంతా క్రాస్ స్టిచ్ వర్క్తో ఉంది. అట్లాగే బూటీస్ అండి. శారీ అంతా బూటీస్. చూద్దామండి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో. చూడండి మంచి బాడీ కలర్ వచ్చేసి మంచి మెజంతా పింక్ ఉందండి. మెజంతా పింక్లో కూడా అంత బ్రైట్గా లేదండి, కొంచెం లైట్ కలర్లోనే వస్తుంది ఇదంతా. శారీ అంతా మనకి ఖాదీ ఎఫెక్ట్ ఉండనే ఉందండి. చూడండి మీరు గమనిస్తే తెలుస్తుంది. పైన కూడా చూడండి చిన్న జరీ అంచులాగా వచ్చింది చూడండి. పైన వచ్చేసి చిన్న జరీ అంచులాగా ఉందండి పైన. బాటమ్ బార్డర్ కూడా మనకి అంతా ఈ క్రాస్ స్టిచ్ వర్క్తోనే బార్డర్ లాగా క్రియేట్ అయ్యింది చూడండి. ఇదంతా క్రాస్ స్టిచ్ వర్క్లోనే బార్డర్ ఉంది. మళ్ళీ దీనికి కూడా అండి చిన్నగా మనకి జరీ అంచులాగా వచ్చింది చూడండి. చాలా బాగా కనిపిస్తుందండి. ఇట్లా ఈ చిన్న బార్డర్ రావడం వల్ల చీర యొక్క అందం ఇంకా బాగా కనిపిస్తుంది. దానివల్ల మనకి శారీ అంతా ఇలా బూటా వస్తుందండి మనకి. అంత క్రాస్ స్టిచ్ బూటీనేనండి ఇదంతా. ఈ శారీ పళ్ళు చూద్దాం. చిన్న స్ట్రైప్స్ అండి. షార్ట్ పళ్ళు వచ్చేసి మనకి చిన్న స్ట్రైప్స్లో ఉంది. ఈ శారీ బ్లౌజ్ చూద్దాం.
చూడండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఏదైతే పళ్ళు ఉందో అదే టైప్ మనకి బ్లౌజ్ వస్తుందండి. అంత బ్లౌజ్ పైన మనకి ప్లెయిన్ దానిపైన చూడండి మంచి జరీ స్ట్రైప్స్ ఉంది చూడండి. స్ట్రైప్స్ వచ్చేసి దగ్గరగా ఉండి మనకి గోల్డ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది చూడండి. బాగుంది కదండి. ఇలా బ్లౌజ్ డిఫరెంట్గా ఉంది కదా శారీకి. ఈ శారీ కాస్ట్ కూడా సేమ్ అండి, ఓన్లీ 1395. ఇంకా ఈ డిజైన్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. మంచి గ్రే కలర్ అండి. గ్రే కలర్ పైన కూడా సేమ్ అండి, ఇప్పుడు మనం ఫస్ట్ చూసిన శారీలో ఎలా అయితే మనకి క్రాస్ స్టిచ్ వర్క్ వచ్చిందో అలాగే సేమ్ డిజైన్ వస్తుంది. కాకపోతే ఇదేంటంటే కలర్ మాత్రం వేరియేషన్ అండి. స్ట్రైప్స్తోని బ్లౌజ్ వస్తుంది. ఇంకో కలర్ చూద్దాం. ఆలివ్ గ్రీన్ చూడండి, కలర్ ఎంత బాగుందో ఇది. దీనిపైన కూడా మనకి వర్క్ చాలా బాగా ఎలివేట్ అయ్యి కనిపిస్తుంది చూడండి. సింపుల్గా క్యాజువల్గా థ్రెడ్ వర్క్ కాబట్టి, మళ్ళీ వాష్ కూడా మనకి నార్మల్ వాష్ కాబట్టి అసలు సింపుల్ వేర్ అండి. మళ్ళీ లుక్ మాత్రం మనకి క్లాసీ లుక్ ఉంటుంది. ఆఫీస్ వేర్ అయినా చిన్న మన కిట్టి పార్టీలకైనా అలా క్యాజువల్గా వేసుకోవడానికి సూపర్ ఐటమ్ అండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం. లైట్ లావెండర్ కలర్ అండి. చూడండి ఒక్కొక్క శారీ కలర్ పైన మనకి వర్క్ కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. సేమ్ అదే వర్క్ అయినా కలర్ పైన కలర్ బ్యాక్గ్రౌండ్ బట్టి అది వర్క్ అనేది మనకి కొంచెం ఎలివేట్ అయ్యి ఎట్లా కనిపిస్తుందో చూడండి అసలు మీరు. ఇంకో కలర్ చూద్దాం. మంచి లైట్ ఎల్లో అండి. ఎల్లో కలర్లోనే చాలా డల్ కలర్ లాగా ఉందండి, కానీ వర్క్తోని మనకి కలర్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకో కలర్ చూద్దాం. లైట్ గ్రీన్ అండి. గ్రీన్ కలర్లోనే డిఫరెంట్. దీంట్లో చూడండి మీకు ఖాదీ ఎఫెక్ట్ మంచిగా తెలుస్తుంది చూడండి. ఇలా బ్లౌజెస్ అన్నీ సేమ్ అండి, స్ట్రైప్స్ వస్తాయి. గోల్డ్ లైన్స్ వచ్చేసి మనకి స్ట్రైప్ బ్లౌజ్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్. ఇంకొక వెరైటీ చూద్దామండి. లెనిన్ కాటన్లోనే ఇదంతా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి శారీ అంతా వైట్ వస్తుందండి. లెనిన్ కాటన్లో వైట్ శారీస్ అండి, మంచి వైట్ చూడండి. దీనికి మళ్ళీ మనకి సిల్వర్ బార్డర్ వస్తుందండి. బార్డర్ కూడా సిల్వర్, మీకు దగ్గర నుండి గమనిస్తే తెలుస్తుందండి. బార్డర్ వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది. దానిపైన అంతా కలర్తోని వర్క్ వస్తుందండి. కొంచెం వర్క్ శారీస్ కట్టాలనుకున్న వాళ్ళకి ఈ వైట్ పైన సింపుల్ వెరైటీ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుందండి. వర్క్తోని వర్క్ శారీస్ కట్టాలనుకున్న వాళ్ళకి చూద్దామండి. దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో. వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ అంతా మనకి, దానిపైన మనకి రామా గ్రీన్తోని వర్క్ అంటే అంతా థ్రెడ్ వర్కేనండి. సింపుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది, ఆల్ ఓవర్ వస్తుంది. శారీ అంతా ఇది సింపుల్ థ్రెడ్ వర్క్ వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది. బార్డర్లో వచ్చేసి మనకి పైన బార్డర్ సిల్వర్ ఉంది చూడండి. పైన బార్డర్ మనకి కొంచెం చిన్నది ఉందండి, సిల్వర్ ఉంది. అంతా సిల్వర్లో బార్డర్ చూడండి. ఇదంతా కింద బార్డర్, కిందది వచ్చేసి మనకి కొంచెం పెద్ద బార్డర్ ఉంది, అది కూడా సిల్వర్ ఉంది. సిల్వర్లో సింపుల్ ఎంబ్రాయిడరీ చూడండి. ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది చూడండి. ఇదంతా థ్రెడ్ వర్కేనండి కాబట్టి శారీ లైట్ వెయిట్ ఉంటుందండి. అసలు ఎంత స్మూత్గా ఉంది చూడండి. కాటన్ అన్నా కూడా మనకి చాలా బాగుంటుందండి. కాటన్ కూడా ఇందులో వచ్చేసి మనకి 60 కాటన్ ఉంటే 40 మాత్రం సిల్క్ ఉంటుందండి. వాషింగ్ వచ్చేసి చాలా ఈజీ అండి, లైట్ వాష్ చేసుకోవచ్చు మనము. పళ్ళు కూడా మనకి ఏదైతే శారీలో ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఉంది కదండి, అదే కలర్ రామా గ్రీన్ ఉందండి. ఆ కలర్లోనే మనకి పళ్ళు వచ్చింది చూడండి. టిష్యూ పళ్ళు లాగా ఉంటుంది, కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ చూద్దామండి. చూడండి బ్లౌజ్ కూడా మనకి శారీలో ఏదైతే ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉందో అదే కలర్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. అంటే ఏ థ్రెడ్ అయితే మనకి ఇక్కడ కలర్ ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి. దీనికి కూడా మంచి సిల్వర్ కలర్లో బార్డర్ ఉంది చూడండి, టిష్యూ బార్డర్ లాగా వస్తుంది. ఇంత గ్రాండ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1620 అండి. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దామండి. శారీ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి వైటే ఉంటుందండి, కానీ ఏదైతే మనకి ఈ థ్రెడ్ వర్క్ వస్తుందో ఆల్ ఓవర్ అంతా ఆ కలర్ మాత్రం చేంజ్ అవుతుందండి. ఇది సింగిల్ టోన్లో ఉంటుందండి. ఇప్పుడంతా ఎల్లో కలర్ థ్రెడ్తో వచ్చింది చూడండి. ఇదంతా ఆల్ ఓవర్ వస్తుంది, ఇదంతా సింగిల్ టోన్. మళ్ళీ బార్డర్ వచ్చేసి మనకి మల్టీ కలర్ వస్తుంది చూడండి.
చాలా బాగా కనిపిస్తుందండి. ఈ కలర్ పైన చూడండి మనకి ఈ వైట్ మీద ఎల్లో వర్క్. సేమ్ అండి బ్లౌజ్ మనకి ఏదైతే ఈ కలర్ వస్తుందో అదే లైట్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనేనండి కొంచెం డిజైన్ మాత్రం వేరియేషన్ వస్తుంది చూడండి. శారీ వైట్ బ్యాక్గ్రౌండే వస్తుందండి, కాకపోతే డిజైన్ చూడండి కొంచెం అదేమో మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా ఉందండి, ఇదేమో కొంచెం మనకి నెక్లెస్ డిజైన్ లాగా కనిపిస్తుంది చూడండి. ఈ వర్క్ అంతా కొంచెం వేరియేషన్లో ఉంది. బార్డర్ కూడా మనకి ఏదైతే శారీ ఆల్ ఓవర్ వస్తుందో అదే విధంగా మనకి బార్డర్ వస్తుంది చూడండి. కానీ దీంట్లో కూడా ఏంటంటే మనకి ఈ సింగిల్ టోన్ ఏ కలర్ అయితే బ్లూ కలర్ ఉందో అండి అదే కలర్ మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీ కాస్ట్ కూడా మనకి సేమ్ అండి 1620 వస్తుంది. ఇట్లా దీంట్లో కూడా ఈ థ్రెడ్ వర్క్ వచ్చేసి మనకి డిఫరెన్స్లో ఇంకా 3 కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. నెక్స్ట్ ఇంకో కలర్ అండి, మంచి పింక్ కలర్ వచ్చింది చూడండి. వైట్ మీద బార్డర్స్ అండి సేమ్ అండి మనకి దీంట్లో ఈ సింగిల్ టోన్ థ్రెడ్ మాత్రం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, వైట్ మీద కూడా ఎల్లో చాలా బాగా ఎలివేట్ అయి కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ కలర్ చూడండి, చాలా గ్రాండ్ కనిపిస్తున్నాయి కదండి శారీస్ అంతా వైట్ అయినా కూడా. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి. దీంట్లో అన్ని మంచి పేస్టల్ కలర్స్ అండి, అన్న లైట్ కలర్స్ అండి. దీంట్లో కొంచెం ఏంటి ఎంబ్రాయిడరీ స్టైల్ మాత్రం చేంజ్ వస్తుందండి. ఓన్లీ మనకి ఈ బాడీ వర్క్లో ఉన్నది ఇదంతా సింగిల్ టోనే, కాకపోతే డిజైన్స్ అంతా కొంచెం చేంజెస్ వస్తున్నాయండి. బార్డర్ కూడా పైన కింద వచ్చేసి మనకి సిల్వర్ వచ్చిందండి. టిష్యూ వచ్చేసి దాంట్లో కూడా మనకి లీవ్స్ లాగా, ఇప్పుడు మీరు గమనించండి బాడీలో మనకి ఏదైతే లీవ్స్ లాగా వర్క్ ఇచ్చాడో అదే మనకి ఇక్కడ బార్డర్లో ఇచ్చాడు చూడండి. ఈ శారీలో ఎంత డిఫరెంట్గా కనిపిస్తుంది కదండి. బాడీ వర్క్లో వచ్చిందోనే మనకి బార్డర్ ఇచ్చాడండి. దీంట్లో ఇంకా 4 కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. మంచి లైట్ పీచ్ కలర్ అండి, కనకాంబరం లాగా కనిపిస్తుంది కలర్ చూస్తుంటే. చూడండి మీరు గమనించండి, బాడీలో మనకి ఏదైతే ఇట్లా లీవ్స్ లాగా వచ్చిందో ఈ వర్క్ అంతా ఈ బార్డర్లో కూడా అదే వస్తుందండి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఈ కలర్ ఏదైతే కాంట్రాస్ట్ ఉందో మనకి ఈ థ్రెడ్ వర్క్ ఉంది కదా అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో కలర్ లైట్ బ్లూ కలర్ అండి, సేమ్ అండి డిజైన్స్ అంతా మీకు సేమ్ వస్తాయి, కలర్స్ మాత్రం వేరియేషను. నెక్స్ట్ ఇంకో కలర్ అండి ఆఫ్ వైట్ అండి, టస్సర్ కలర్ చూడండి. టస్సర్ కలర్ పైన శారీస్ అన్ని చాలా లైట్ వెయిట్ అండి, చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉందండి సేమ్ దీంట్లోనే లైట్ కలర్ పైన చూడండి మనకి వర్క్ అంతా ఇది కొంచెం ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంది చూడండి. శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చింది. నెక్స్ట్ దీంట్లో కూడా 4 కలర్స్ ఉన్నాయండి, చూద్దాం. లైట్ పిస్తా గ్రీన్ అండి కలర్ పైన చూడండి, కలర్ ఇది డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉందండి. ఈ ఏదైతే థ్రెడ్ వర్క్ ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుందండి. నెక్స్ట్ ఇంకో కలర్ కోరా కలర్ చూడండి, అంటే టస్సర్ కలర్ మనకి. దీనిపైన బార్డర్ వచ్చేసి ఫ్లవర్ బార్డర్ లాగా ఉంది చూడండి. నెక్స్ట్ ఇంకో కలర్ అండి లైట్ బ్లూ కలర్ పైన డార్క్ కలర్ థ్రెడ్తోని వర్క్ వచ్చింది చూడండి. ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మనకి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1620 అండి. చూసారు కదండి, ఈరోజు వెరైటీ అంతా మనకి లెనిన్ కాటన్లోనేనండి. అంత సింపుల్ థ్రెడ్ వర్క్లోనే ఎంబ్రాయిడరీ వచ్చాయండి. ఒకటంతా మనకి క్రాస్ స్టిచ్లో అండ్ ఫ్లవర్ వర్క్ లాగా అట్లా వచ్చాయండి డిఫరెంట్గా. ఏ శారీ కావాలన్నా మీరు పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.